నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల అభ్యర్థుల ప్రకటన వ్యవహారం నడుస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థులను ప్రకటించేసింది. ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. అద్దంకి దయాకరు, విజయశాంతి, శంకర్ నాయక్, ఇలా ముగ్గురు పేర్లను ప్రకటించింది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అద్దంకి దయాకరు, శంకర్ నాయక్ ఇద్దరు నల్లగొండోళ్ళకు ప్రధానంగా అందులో పీటేసారు. సరే, ఆ విషయం పక్కన పెడితే కాంగ్రెస్ వాళ్ళ లిస్టు వచ్చేసింది. కాంగ్రెస్ మద్దతుతోటి ఇంకా కొన్ని క్షణాల్లో ఇంకొన్ని గంటల్లో కమ్యూనిస్టుల లిస్టు ఒక పేరు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు ఎమ్మెల్యేల కోటాలో అన్నది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్గా మారింది. అధినాయకుడు వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బాస్ కేసీఆర్ ఏం ఆలోచిస్తూ ఉన్నాడు, ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ ఏంటి, దీని గురించి ఒకసారి చర్చిద్దాం. ప్రధానంగా ఈ ఎమ్మెల్సీ టికెట్ ఏదైతే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఎవరు అనే దాని మీద ముగ్గురు పేర్లు ప్రధానంగా వినపడతా ఉన్నాయి. ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, దాంతోపాటు దాసోజు శ్రవణ్ గారు, దాంతోపాటు మన్నె క్రిషాంకర్. ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినపడతా ఉన్నాయి. ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో కానీ, ఇటు మీడియా రంగాల్లో కానీ, అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇప్పటికే ఎంపీ టికెట్ కూడా ఇచ్చిర్రు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇప్పుడు ఇస్తే బాగుంటుందా, ఇంకా ఏ రకంగా ఉండబోతోంది అంటే రేపు భవిష్యత్తులో పార్టీ ఇంకా కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇంకా వాయిస్ బలంగా వినిపించాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టికెట్ ఇస్తే ఏ రకంగా ఈ ఎమ్మెల్సీగా చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటు దాసో శ్రవణ్ పేరు కూడా ప్రధానంగా వినపడతా ఉన్నది. మన్నె క్రిషాంక్ పేరు కూడా వినపడతా ఉన్నది. అయితే మన్నె క్రిషాంక్ కూడా ఇప్పటిదాకా ఆయన పోటీ చేయలేదు. ఆయనకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు, ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసారు తప్ప ఆయనకు పోస్ట్ ఇవ్వలేదు. ఇప్పటికీ ఆయన మీడియాలో కానీ బీఆర్ఎస్ వాయిస్ని బలంగా వినిపిస్తూ ఉంటాడు. అలాగే ఆయన పార్టీలో కీలక పొజిషన్ కూడా ఆశిస్తూ ఉన్నాడు. అయితే మన్నె క్రిషాంక్కి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా అన్నది మాత్రం ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈయనకు ఇవ్వాలనేటువంటి చర్చ ఉంది. ఆ ప్రభుత్వ పార్టీ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత మన్నె క్రిషాంక్ వైపు సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇస్తే బాగుంటుంది, మనోడు వాయిస్ ఉన్నది, మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పార్టీని కొంత బలోపేతం చేయడానికి, వాయిస్ వినిపించడానికి ఇలాంటి వాళ్ళకు ఇస్తే ఎంకరేజింగ్గా ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న అదేంటంటే ఇక్కడ ఈయన ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నా ఈయన ఫైనల్ టార్గెట్ మాత్రం ఎమ్మెల్యే కావడమే. అది కూడా కంటోన్మెంట్ సెగ్మెంట్ నుంచి ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కంటోన్మెంట్ సెగ్మెంట్ మీద మన్నె క్రిషాంక్ ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన కొంత ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిండు. సో మొన్న కూడా బై ఎలక్షన్ల సమయంలో కూడా మనోడు ఎక్స్పెక్ట్ చేసిండు, బట్ కానీ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. మరి ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనేటువంటి హామీ మీద ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా అనేది మాత్రం ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అయితే ఈ ముగ్గురిట్లలో ప్రధానంగా ఎక్కువగా వినపడేటువంటి పేరు ఎవరికి ఇచ్చేటువంటి ఆలోచన ఉంది అంటే నాకున్నటువంటి అవగాహన మేరకు, మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు దాసో శ్రవణ్కి ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. దాసో శ్రవణ్కి ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నెక్స్ట్ మళ్ళీ టికెట్ తప్పకుండా సిర్పూర్ నుంచి కానీ లేకపోతే ఇటు పాలమూరు జిల్లాలో ఎక్కడ అడిగినా కానీ ఇస్తందుకు బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉంది. ఆయన అడిగితే ఏ టికెట్ అయినా ఇటు సిర్పూర్ నుంచి కానీ ఆదిలాబాద్ నుంచి కానీ ఇటు మహబూబ్నగర్ నుంచి కానీ టికెట్ ఇస్తేందుకు వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు, ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. దాంతోపాటు పార్టీలో ఆయనను మంచి పొజిషన్లో చూసుకోవాలని, పార్టీలో కొంత కీలక పొజిషన్లో ఇవ్వాలని, రేపు ప్రభుత్వం ఏర్పడితే కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కొంత ప్రియారిటీ ఇవ్వాలని, విద్యాశాఖ లాంటి శాఖలను ఇచ్చి కొంత ఈ గాడి తప్పినటువంటి విద్యారంగాన్ని దారిలో పెట్టాలనేటువంటి ఆలోచనలో భాగంగా కూడా రకరకాలుగా వార్తలు కానీ ఇలాంటి విశ్లేషణలు కానీ వినపడ్డాయి. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎమ్మెల్సీ ఇచ్చేదానికంటే కూడా పార్టీ కోసం వాడుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ ఆయనని ఎమ్మెల్యే చేసుకుంటే బెటర్ అనేటువంటి ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే కూడా క్రిషాంక్ కంటే కూడా దాసో శ్రవణ్కి ఎక్కువగా అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకు దాసో శ్రవణ్కి ఎమ్మెల్సీ అవకాశాలు కనపడతా ఉన్నాయంటే ఆయన ఉద్యమకారుడు, ఫస్ట్ కేసీఆర్ ఎంబడి ఉద్యమం చేసినోడు, మొదటి నుంచి పార్టీలో ఉన్నట్టు సుదీర్ఘకాలం పాటు పార్టీలో కొనసాగిండు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. కాకపోతే కొంత తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చే తొలినాళ్ళలో కొంత అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీ వైపు పోవడము, మళ్ళీ రావడం, ఇట్లా కొంత ఎప్పుడు అధికారానికి దూరంగానే ఉన్నాడు దాసో శ్రవణ్. దానికి తోడు బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేత ఆయన.
ఇప్పుడు ఒకవేళ దాసో శ్రవణ్కి ఎమ్మెల్సీ టికెట్ కనుక ఇప్పుడు ఇవ్వకపోతే రేపు ఖైరతాబాద్లో బై ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ది సీటు ఎవరు పోయినా పోకపోయినా దానం నాగేందర్ది మాత్రం తప్పకుండా ఆ పోస్ట్ ఊసిపోతుంది, ఎమ్మెల్యే పోస్టు ఊసిపోతే ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే దాసో శ్రవణ్ ఇక్కడ బై ఎలక్షన్లో టికెట్ అడిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఇక్కడ టికెట్ ఇవ్వాల్సి వస్తుంది కూడా, ఎందుకంటే పార్టీలో ఆయన కూడా కీలకంగా ఉన్నాడు కాబట్టి. సో కాబట్టి ఒకవేళ మరి ఇక్కడ ఎమ్మెల్సీ బై ఎలక్షన్లో ఇస్తే అక్కడ దానం నాగేందర్ లాంటి బలమైనటువంటి ఆర్థిక నాయకుడు, ఆర్థికంగా బలంగా ఉన్నాడు, ఇటు బీజేపీ కూడా బలంగానే డబ్బులు పెడుతుంది, రెడీగా ఉంటుంది. మళ్ళీ దాసో శ్రవణ్కి ఇప్పుడు ఇక్కడ పార్టీ నుంచి ఎంత సహాయ సహకారాలు అందినా కానీ ఇండివిజువల్గా ఆయన అంత ఆర్థికంగా కొట్లాడగలుగుతాడా అనేటువంటి ప్రశ్న ఉన్నది. ఎందుకంటే ఇజ్జత్కే సవాల్ అవుతుంది. అప్పుడు ఒకవేళ దాసో శ్రవణ్కి ఇస్తే మాత్రము ఆడ గట్టిగా మనము అంటే వీళ్ళు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ రకంగా అయితే అన్ని రకాలుగా, ఇప్పుడు బీజేపీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఏమో రాష్ట్రంలో అధికారంలో ఉంది. సో కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా ఇటు ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాసో శ్రవణ్ ఆర్థికంగా కొంత అంత బలమైనటువంటి నాయకుడు కాదు. కాబట్టి ఒకవేళ కనుక ఇక్కడ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఇక్కడ బై ఎలక్షన్లో ఆయనకు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ రిస్క్ కంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వడం బెటర్ కదా అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఏది ఏమైనా ఈ ముగ్గురి నాయకుల మధ్యలోనే ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా వినపడ్డాయి, కానీ ఆ పేర్లు కూడా ఏడ కూడా పెద్దగా ఫైనల్ కాలేదు. కానీ ఈ ముగ్గురి నాయకుల మధ్యలోనే ఈ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది తేలేటువంటి అవకాశం ఉంది. మేబీ ఇలా నైట్కో లేకపోతే రేపటికో ఈ అభ్యర్థి ఎవరైనా తేలిపోతుంది. ఇందులో మెజారిటీగా దాసో శ్రవణ్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. పార్టీలో ఆ చర్చ బాగా బలంగా నడుస్తూ ఉంది. చూడాలి మరి ఎవరికి ఇస్తారు కేసీఆర్ అవకాశము, ఏ విధంగా ఉండబోతున్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది.